నెక్స్ట్ ఉగాది పురస్కారం ఇచ్చే అవార్డు అండి సోమహంస. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ ఉన్నారండి. ప్రకాష్ గారు ఒక్క నిమిషం అనేది నాకు వర్తించదు. మీకు వర్తించదు సార్, నేను ఎప్పుడు మీ గురించి మాట్లాడలేదు. వేదిక మీద ఉన్న పెద్దలకి, పూజలకి, వేదిక మీద ఉన్న కళాకారులకి, అవార్డు గ్రహీతలకి అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర, యాక్టర్ని. ముందుగా ఎక్కడెక్కడో కళల్లో ఉంది వాళ్ళని కళ ఇందాక శృతి గారు చెప్పడం, కళలో నైపుణ్యం పొందడం వారు వాళ్ళని గుర్తించి మనం ఒక అవార్డు రూపంలో ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. కాబట్టి అలా మిమ్మల్ని అందరినీ గుర్తించి ప్రకాష్ గారు అవార్డ్స్ ఇవ్వడం 30 సంవత్సరాల నుంచి గొప్ప విషయం. ఇకపోతే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని నా అనుబంధం పంచుకుంటేలో తప్పేమీ లేదు అని అనుకుంటున్నా. మొట్టమొదటిగా మా అశోక్ అన్న నాకు బాగా గుర్తు. నేను ఇండస్ట్రీకి రాలేదు ఇంకా. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. ఆ టీవీలో శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్ చూసిన అన్ననే. కరెక్ట్గా ఉన్నా? చాలా అద్భుతంగా ఉండేది. ఆ శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇట్లా ఉంటాడా అనుకునేవాడిని. ఆ బ్లాక్ అండ్ వైట్ టైంకి, ఆ సీరియల్ వచ్చే టైంకి చూసి చాలా ఆనందించేవాళ్ళం. అలాంటి అన్నతో ఇవాళ స్టేజ్ పంచుకుంటాం. చాలా చాలా ఆనందం. ఎన్నో జన్మల పుణ్యం. ఇకపోతే శృతి గారు, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా మొట్టమొదటి హీరోయిన్ శృతి గారు. మరి నేను ఎన్నో హీరోయిన్ తెలియదు కానీ నాకు మాత్రం మొట్టమొదటి హీరోయిన్. తర్వాత ఎన్నో సీరియల్ చేశాము. ఈ మధ్య ఋతుగీతం అని కూడా ఒక సీరియల్ చేశాము. నిజంగా చెప్పాలంటే శృతి గారి గురించి చెప్పాలంటే ఒక్కటే మాట, ఆమె సహజ నటి. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్లోకి దూరిపోయి ఆ క్యారెక్టర్కి న్యాయం చేసే ఏకైక నటి నాకు తెలిసి శృతి గారు. ఇక రెండో విషయానికి వస్తే నాకు ఇండస్ట్రీలో ఒక అభిమాన నటి ఉందండి. ఆమె ఫ్యాన్ నేను. ఆమె కళ్ళతో యాక్ట్ చేస్తుంది. ఆమె ఎవరంటే ప్రీతి నిగమ్ గారు. ఈ విషయంలో చాలాసార్లు చెప్పాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పా కదా శృతి గారు, నేను మీ పిచ్చ ఫ్యాన్ అని. అలాగే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఒక పరమ విరోధి ఉన్నాడు. రోడ్డు మీద కనిపిస్తే వేసేద్దాం అనుకునేవాడిని. తర్వాత తెలిసింది ఎవరు అతను ప్రీతి నిగమ్ హస్బెండ్ అని. అప్పుడు విరమించుకున్నాను. విరమించుకొని అప్పటి నుంచి నాకు అత్యంత ఆప్తుడు, ప్రాణమిత్రుడు, సోదర సమానుడు. ఇండస్ట్రీలో నన్ను చాలా 2-3 యారా అని పిలిచేవాడు. వాళ్ళల్లో మొట్టమొదటి వాడు. నేను యారా అంటా, వాడు నన్ను యారా అంటాడు. అంత మంచి, అంటే శత్రుత్వం చేపట్టిన మిత్రుత్వం ఉంటుంది చూసారా, చాలా బలంగా ఉంటుంది నాకు. యారాని అవునా? చిన్నవాడు నాకంట. దేవుడు పుట్టినప్పుడు పుట్టాడు వాడు, నీ ఇంటికి పుట్టినప్పుడు నేను పుట్టాను. వేరు కడుతుంది చెప్పేయండి, చేతిలో వెళ్ళిపోదా. ఇక ఈ లైన్ అంతా అయిపోయింది. ఇక జనరల్గా ఆ పువ్వులన్నీ అందంగా ఉంటాయండి.
ఆ పువ్వుల్లో రోజా పువ్వు గర్వంగా ఫీల్ అవుతుంది, నేను చాలా అందగత్తిని అది ఇది అని, నాకంటే అందగత్తిని సృష్టిలో లేదనుకుంటుంది. కానీ దానికి తెలియదు ఆ రోజా పువ్వు కూడా అసూయపడే అందమైన మా రోజా భారతి. ఇది గుండెల్లో పెయిన్ వస్తున్నట్టుంది. రోజా గురించి ఏమండి, రోజా గురించి చెప్పాలంటే నాకు ఒక తల్లి ఒక పెళ్ళం, ఫస్ట్ తల్లి తర్వాత పెళ్ళం, అంతే కదా. ఓకే, ఆ విషయానికి వస్తే రోజా గారు మంచి నటి, అద్భుతమైన నటి, హీరోయిన్, ప్రొడ్యూసరు. అంతకంటే ఎక్కువ చెప్పాలంటే ఆమె ఖుషి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆకలిగా ఉన్న వాళ్ళకి ఫుడ్ పెడుతుంటారు, బట్టిస్తుంటారు, కానీ నాకు ఎప్పుడు బట్టలేదు. అయితే ఇంకో గొప్ప విషయం సేవా కార్యక్రమంలో ఏంటంటే మన రోడ్డు మీద వెళ్తుంటే పిచ్చి వాళ్ళు ఉంటుంటారండి, ఒక అంటే గిట్టు పెరిగిపోయి మెల్లగా రోడ్ల మీద తిరుగుతూ, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి నీట్గా హెయిర్ కట్ చేయించి స్నానాలు చేయించి కొత్త బట్టలు ఇచ్చి ఏమైనా ఆరోగ్య ప్రాబ్లం ఉంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో బాగు చేసే అది అద్భుతమైన నిజంగా ఆ మనస్తత్వం. జనరల్గా మనం అలాంటి ఏం చేస్తే దూరంగా వెళ్ళిపోతాం అదా ఎనర్జిక్గా, కానీ అలాంటి వాళ్ళని దగ్గరకు తీసుకుని ఆమె ఖుషి ఫౌండేషన్ ద్వారా ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముందు ఇంకా చెయ్యాలి. నాకు తెలిసి ఆమె చెప్పదు, చాలా మందికి చాలా విధాలుగా ఆర్థికంగా ఆదుకున్నారు, ఆ విషయం నాకు బాగా తెలుసు. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నిఖిత అని ఒక హీరోయిన్ వస్తుంది, ఆమె షూటింగ్ లో ఉంది. అదొకే. ఇక మా రామదాస్ అన్న ప్రొడ్యూసర్ గారు, నిరంజన్ అన్న ప్రొడ్యూసర్ గారు, ఇలా ఇండస్ట్రీకి రాకముందు నుంచి వాళ్ళ ప్రొడ్యూసర్స్. నాకు తెలిసి మీ దాంట్లో ఒక దాంట్లో వర్క్ చేసినట్టున్నా నిరంజన్ గారి దాంట్లో, మీ దాంట్లో చేయలే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక హ్యూమన్ రైట్స్, పెద్దలు, భూములు అందరూ బాగుండాలి. అవార్డ్స్ చేసుకున్న వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. సారీ అందరూ అందరూ కాదు, విజయ్ ఇండస్ట్రీ అంటే టీవీతో పాటు ఒకటే రోజు పుట్టినవాడు ఎవడయ్యా ఉన్నాడా అంటే విజయ్ యాదవ్, మా సోదర సమానుడు, నాకంత సీనియర్ ఆర్టిస్టులు. నాకు తెలిసి 25-30 సంవత్సరాలు మా టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా పోటీ చేసి అనేక కార్యక్రమాలు చేశాడు. అతను ఎంత మంచి మనస్తత్వం అంటే మొన్న లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో కూడా తను పోటీ చేస్తే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయనే ఉంటాడు. కానీ అతని మనస్తత్వం ఏంటంటే నీకు కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని లాస్ట్ టైం పోటీ చేయలేదు, వేరే వాళ్ళు పోటీ చేశారు. అది ఎంతమందికి ఉంటే చెప్పండి. నా మనసు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు విజయ్ 25 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా పాలించాడు. అద్భుతం, మంచి నటుడు, నా సోదర సమానుడు. మరి మీ ఇద్దరం కలిసి కూడా ఇప్పుడు జగదాత్రి సీరియల్లో యాక్ట్ చేస్తున్నాం. విజయ్ సారీ చూసా లాస్ట్ లో కొన్ని వాయిస్ రేట్ చేశా మర్చిపోవడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.